వైసీపీ అధిష్టానం మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండి చేయి చూపించింది. రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించారు. దీంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని నిర్ణయించారు. తాను రాయదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీకి దిగుతా అన్నారు. తన భార్య కళ్యాణి దుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్నారు. నమ్మినందుకు గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇలా చేస్తారని ఊహించలేదన్నారు. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ అధిష్టానం మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండి చేయి చూపించింది. రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించారు. దీంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని నిర్ణయించారు. తాను రాయదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీకి దిగుతా అన్నారు. తన భార్య కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్నారు. నమ్మినందుకు గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇలా చేస్తారని ఊహించలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి ప్రసాద్. విజయ్, కాపు రామచంద్రారెడ్డి గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా జగన్ వెంటే నడిచిన వ్యక్తి. కాపు రామచంద్రారెడ్డి జగన్ అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రతిసారి ఆయన ప్రతి వాయిదాలకు కూడా ఆయన హైదరాబాద్ లోని కోర్టుకు కూడా హాజరయ్యాయన. నాంపల్లి కోర్టులో చాలా సార్లు కూడా ఆయన వచ్చి ఆయన పరామర్శించడం, లేకపోతే జగన్కు ఎప్పుడు చేతుడు వాదాడుగా ఉండేవాడు అధికారం రాకముందు కూడా. అధికారం వచ్చాక ఆయనకు టికెట్ కేటాయించి ఎమ్మెల్యేగా, రాయదుర్గం ఎమ్మెల్యేగా కూడా ఆయనకి పోటీకి నిలబెట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పరిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికలకు అభ్యర్థులను మార్చాలనే ప్రస్తావన రావడంతో చాలా మంది, అంటే అనంతపురం జిల్లాలో కూడా ఇప్పటికే శంకరనారాయణ గాని, అలాగే మంత్రి ఉత్తరని స్థానం మార్పులు చేశారు. వారి స్థానాన్ని మార్చి వేరే చోట్ల పోటీ చేయాలంటూ కూడా. అయితే రాయదుర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి స్థానాచలనం ఉండకపోవచ్చని చాలా మంది అనుకున్నారు. ఒక సందర్భంలో అక్కడ మెట్టి గోవిందరెడ్డి, అంటే గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మెట్టి గోవిందరెడ్డి మళ్ళా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి చేరారు. అప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా కూడా కేటాయించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్సీ మెట్టి గోవిందరెడ్డి అక్కడ రాయదుర్గంలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా అంటే అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. మెట్టి గోవిందరెడ్డికి రాయదుర్గాన్ని కేటాయించాలని అధిష్టానం డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి చాలా అత్యంత విధేయుడుగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ. మొత్తం పార్టీకి వన్ సైడ్ గా ఎదురు చేసేవాడు, ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేవాడు. అటు తెలుగుదేశం పార్టీకి చెందిన కాలువ శ్రీనివాసులు కానీ ఎదురుది ఆయన నిలిచేవాడు అనమాట. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి ఉన్నటువంటి ఆయనకి టికెట్ లేదని చేరడంతో ఆయన నిరాశకు చెందినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఉత్తశ్రీ చరణ్ కళ్యాణ్ దుర్గం నుంచి ఆమెను పెనుగొండకు పంపించిన కళ్యాణ్ దుర్గం కాపు రామచంద్రారెడ్డికి కేటాయిస్తారేమో అనే అనుమానాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కాపు రామచంద్రారెడ్డి ఇమ్మీడియట్ గా మొన్న కళ్యాణ్ దుర్గానికి కూడా వెళ్ళి అక్కడ పూజ చేసి కొంతమంది అక్కడ ప్రజలతో కూడా మమేకమై వారికి నేను కళ్యాణ్ దుర్గం స్థానికుడని చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ కళ్యాణ్ దుర్గం కేటాయిస్తాడేమని. ఈ నేపథ్యంలో ఇప్పుడు కళ్యాణ్ దుర్గంలో ఒకవేళ నాకు సీటు కేటాయించకపోతే రాయదుర్గంలో తన భార్యనైనా అక్కడ నిలబెట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పడం కూడా ఇప్పుడు అందరికీ చర్చనీయాంశమైంది. ఇదే రైట్. థ్యాంక్ యూ సాయి ప్రసాద్.